51 question. 4x plus 5y equal to 83. 3x is to 2y equal to 21 is to 22. Then y minus 3x. But ఇక్కడ ఏంటమ్మా మనకి 4x plus 5y equal to 83. Next 3x is to 2y equal to 21 is to 22. బట్ రెండు నిష్పత్తులు ఎలా ఉన్నాయమ్మా ఈక్వల్. టూ రేషియోస్ విల్ బి ఈక్వల్. రెండు నిష్పత్తులు ఈక్వల్ సమానంగా ఉంటే ఎలా రాయొచ్చు మనకి ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్ టర్మ్స్. అంత్యంలో లబ్ధం ఈక్వల్ టు ఏంటమ్మా మధ్యంలో లబ్ధానికి సమానం. సో అంత్యంలో లబ్ధం అంటే ఏంటమ్మా 3x ఇంటే ఎంతమ్మా మనకి 22 ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం అంటే ఏంటమ్మా 2y ఇంటే ఎంతమ్మా మనకి 21. ఎస్ 3లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకి ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. ఎస్ 2లో ఎన్ని టైమ్స్ పోతుందమ్మా మనకు 11 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఏంటమ్మా 11x ఈక్వల్ టు ఎంతమ్మా 7y కదా. దెన్ x ఈక్వల్ టు x ఇస్ టు y అంటే xకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 7. xకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా 7. నెక్స్ట్ yకి ఆపోజిట్ ఎంత ఉందమ్మా మనకు 11 అంటే వాట్ దట్ x ఇస్ టు y 7 ఇస్ టు 11. బట్ మనకి ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడమ్మా ఏంటి మనకి 4x ప్లస్ 5y ఈక్వల్ టు ఎంతమ్మా 83. కావాలంటే చెక్ చేసుకోండి ఇక్కడ మనకి. ఎస్ 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంతమ్మా మనకి 4 ఇంటూ 7 ప్లస్ ఎంతమ్మా మనకి 5 ఇంటే ఎంతమ్మా 11. 4 7 ఎంత 28, 11 5 ఎంతమ్మా 55. సో ఈ రెండు యాడ్ చేస్తే 5 ప్లస్ 8 ఎంతమ్మా 13. నెక్స్ట్ ఎంత వస్తుంది 83 అంటే ఈక్వల్ అయింది కాబట్టి దట్ ఈజ్ వాట్ దట్ x ఇస్ టు y ఎంతమ్మా 7 ఇస్ టు 11. బట్ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే y మైనస్ ఎక్స్ అడిగాడు. y మైనస్ ఎక్స్ అంటే ఎంతమ్మా మనకి 11 మైనస్ ఎంతమ్మా 7. 11 మైనస్ 7 అంటే వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4 అవుతుంది. సో వాట్ ఇస్ దట్ ఆన్సర్ 4. సో 4.